తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి. యానిమల్ కాస్టింగ్ అంత బిగ్ కాస్టింగ్, బట్ ఇప్పుడు రైట్ నో పాన్ ఇండియా అనేసరికి ప్రతి ఇండస్ట్రీలో నుండి ఒక్కొక్క యాక్టర్ని పెట్టుకుంటే మనకి పాన్ ఇండియా బిజినెస్ వస్తుంది. బట్ సందీప్ ఎప్పుడు ఈ బిజినెస్ వాళ్ళని పెట్టుకోవాలి వీళ్ళని పెట్టుకోవాలని ఎప్పుడు ఆలోచించినట్టు మాకు అనిపించట్లేదు. ఎవరు అనిపిస్తే వాళ్ళు, దట్స్ ఇట్. మార్కెట్ ఎప్పుడు సందీప్ని కంట్రోల్ చేసినట్టు అనిపించట్లేదు. కాస్టింగ్ ప్రాపర్గా చేస్తే 50% ఆఫ్ ద జాబ్ అయిపోతుందని హీ బిలీవ్స్ ఇట్, అండ్ దట్ ఈస్ అట్స్ అ గోల్డ్ స్టాండర్డ్. అది చాలామంది డేట్స్ ఉన్నాయని ఇది ఉన్నారు, వాళ్ళు అవైలబుల్ ఉన్నారు, ఫ్రెండ్షిప్ అదంతా క్యాలిక్యులేట్ చేయొద్దు. సందీప్ డజంట్ డూ దాట్. మూవీ అంటే మూవీ 100% ఎఫర్ట్ పెట్టి సిన్సియర్గా చేస్తాడు. అండ్ వాట్ ఎవర్ హీ ఫీల్స్ లైక్ హూ ఎవర్ కెన్ డూ జస్టిస్ టు దట్ రోల్ వాళ్ళని హైర్ చేస్తారు. ఈ సేఫ్ స్టెప్స్, సేఫ్ కాస్టింగ్, లేకపోతే సినిమా అంటే కొన్ని సేఫ్ స్టెప్స్ ఉండేవి తీసుకుంటే ఖచ్చితంగా మనం పెట్టింది వచ్చేది. అలాంటి ఎప్పుడు సేఫ్టీ గురించి ఆలోచించారా సందీప్? We never did that. Either మీరు? నేను కాస్టింగ్ విషయంలో ఐ కెన్ సజెస్ట్ హిమ్, బట్ ఫైనల్ కాల్ ఈజ్ హిస్. మీరు అర్జున్ రెడ్డి వరకు యు ఆర్ వర్కింగ్ కదా యూఎస్లో? ఈవెన్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఐ వర్క్ ఫర్ 4 years. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి కూడా? అంటే కబీర్ సింగ్ తర్వాత మీరు యూ క్విట్ యువర్ జాబ్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా? కబీర్ సింగ్ తర్వాత కూడా కాదు, 21లో, మొన్న 21లో when we were starting the production, that's when I left my job. Until then I was working. కబీర్ సింగ్ లో కూడా మీరు ప్రొడక్షన్ ఉన్నారు? No. లేదు. I have nothing to do with Kabir Singh. అర్జున్ రెడ్డి దెన్ డైరెక్ట్ యానిమల్. That's what I'm saying, right? I introduced Sandeep as a director and he introduced me back as a producer విత్ యానిమల్. with Animal. ఓకే. Because Bhushan has confidence on him. So ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి అని అంటే దెన్ ఈ థాట్ బ్రింగ్ యువర్ బ్రదర్, మీరే ఆపరేట్ చేసుకోండి ప్రొడక్షన్, అండ్ హీ గేవ్ అస్ అ ఫ్రీ హ్యాండ్. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్. సో మీరు కంప్లీట్గా ఇప్పుడు మీ కెరియర్ క్విట్ చేసి ఇంటూ ఫిలిమ్స్ నౌ, ప్రొడక్షన్? యాజ్ ఆఫ్ నౌ, yes. తర్వాత ఏంటో తెలీదా? Yeah. బట్ యూఆర్ ఎంజాయింగ్ ఇక్కడ కదా? Yeah, I'm having good time. I'm having good time here. And I'm helping in Sandeep in some other way. ప్రొడక్షన్లో కానీ ఇక్కడ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే స్టిల్ ఐ కాంట్ బీ లైక్ 100% పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నాను కాదు, కానీ స్టిల్ యూ విల్ ఇన్వాల్వ్ హియర్ అండ్ దేర్. ఎవ్రీ డే టు డే అన్నీ సందీప్కి ఇన్ఫార్మ్ చేసి చేస్తాం. దట్స్ అనదర్ when Sandeep Tony in that process, why it is getting little slow and all that stuff is because he is the person who decides everything. He doesn't leave it to anyone, like and clothes gaani idi gaani edonna costumes everything he will touch and feel pattukoni చూసి మరి సెలెక్ట్ చేస్తాడు. ఓకే. That's why they are looking so beautiful there. అన్ని యాక్టర్స్ ఎవరున్నా ప్రతి యాక్టర్ ప్రతి సీన్ కి ఈ చెక్స్ ఎవ్రీథింగ్, కాస్ట్యూమ్స్ అన్ని. దట్స్ వేర్ ప్రాసెస్ కొద్దిగా స్లో అయ్యేది, అందుకే ఇట్ డస్ ఎవ్రీథింగ్. షార్ట్ డివిజన్ కూడా అతనే చేస్తాడు. స్ట్రెస్ అవుట్ అవ్వడం అంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా పట్టించుకోవాలి అంటే ఇంకా అది పట్టించుకోకపోతే కాదు, ఇక మనం అనుకున్నట్టు తీయలేం. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ రియలైజ్డ్. I'm almost there like 120 days of in production, like 15-20 days in Arjun Reddy and here 100 days. అరౌండ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ మూవ్ చేస్తే ఎవరికి వచ్చిందో అది చేసేస్తారు. సో దట్స్ అనదర్ ప్రాబ్లమ్ టు హ్యాండిల్. సందీప్ ఈస్ వెరీ కీన్ ఆన్ సంథింగ్, డీటెయిల్స్ కనబడాలంటే కనబడాలి. ఈ క్వశ్చన్ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ నేను సందీప్ గారిని అడిగాను, సేమ్ అదే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సందీప్ గారిని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీ బ్రదర్ ప్రొడ్యూసర్గా లేరు అనుకోండి ఒక ప్రాజెక్ట్కి, మీరు చేయగలరా కంఫర్టబుల్గా అని అడిగాను. మీ మీ బ్రదర్ ప్రొడ్యూసర్ కాకపోతే సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సందీప్ కాకుండా మిగతా ఏ డైరెక్టర్తో అయినా మీరు వర్క్ చేస్తారా ఇండస్ట్రీలో? సందీప్ చేసిండు, లైక్ కబీర్ సింగ్ చేసిండు కదా, వితౌట్ మై సపోర్ట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఫర్ సందీప్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్. యూ కెన్ మేనేజ్ ఇట్. ఫర్ మీ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. Because the way I have traveled with him, the kind of detailing he gives in each and every scene, ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్తో ఎవరైనా వస్తే ప్రాబ్లీ నేను కూడా చూస్తున్న ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే ఇంతకుముందు లేకుండే సందీప్తోనే తీద్దామని అనుకుంటే, బట్ భూషణ్ జీ వీళ్ళు కూడా పుష్ చేస్తారు. సిన్స్ యూ ఆర్ ఇన్
ఇంటి ప్రొడక్షన్ బాంబేకి వస్తున్నావు కాబట్టి ఒకటే సినిమా పట్టుకున్నాడు కంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే చూడు అని. ఐఎమ్ హియరింగ్ స్టోరీస్, బట్ ఆ డీటెయిలింగ్ లెవెల్లో చెప్పి ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే ప్రాబ్లీ వాళ్ళు తారసపడితే ఐ డూ ఇట్. ఓకే. యా. సో స్పిరిట్ మీరు కూడా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. స్పిరిట్ మీ అండ్ భద్రకాళి అండ్ టీ సిరీస్. భద్రకాళి అండ్ టీ సిరీస్. ఓకే. యానిమల్లో ఎక్కడో కొంచెం ఒక పార్టీకి రిలేటెడ్గా మాట్లాడుతున్నారు అన్నట్టు వినిపించింది. మన పొలిటికల్ పార్టీకి ఒక పార్టీకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు భావాలు, కొన్ని స్లోగన్ కూడా ఎక్కడో చెప్పడం. ఆత్మనిర్భర్ భారత అది యాక్చువల్లీ స్క్రిప్ట్లో లేదు. ఓకే. యాక్టర్ హాస్ ఇంప్రూవైజ్డ్ ఇట్. ఉపేందర్ లీమే. హూ ఇంప్రూవైజ్డ్? ఉపేందర్ లీమే అన్నారు యాక్టర్ ఇంప్రూవైజ్డ్. అని అన్నాడు, మేడ్ ఇన్ ఇది ఎంత బాగుంది, లాస్ట్కి ఇట్లా చెప్తా అని అన్నాడు. చెప్తా మస్తు అనిపించింది సెట్లో. దెన్ సందీప్ ఓకే ఆయన అట్లా చాలా ఒకటి రెండు ఇంప్రూవైజ్ చేసిండు. ఇట్లా అనుడు ఆ మేనరిజం అతందే. ఈజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్. సో మంచిగా ఒక సీన్ చూసి ఎక్కడెక్కడ ఏమన్నా కావాలంటే ఇన్పుట్స్ ఇస్తాడు. బట్ మనం ఏది కావాలో అది తీసుకోగలుగుతాం. సో అట్లా ఒకటి రెండు ఒక లైన్ యాడ్ చేసిండు. అది ఆత్మనిర్భర్ భారత్ ఒకటి యాడ్ చేసిండు, ఇది మేనరిజం ఒకటి యాడ్ చేసిండు, ఇంకోటి ఏదో యాడ్ చేసిండు, దట్ బ్లాక్ కోబ్రా జోక్ది. బట్ అది సెన్సార్లో పోయింది. అది సో యా అట్లా మనం కావాలని చేసింది ఏం కాదు. ప్రాబ్లీ ఆ పూజ చూసి అని అనుకొని ఉంటారు జనాలు. బట్ పూజ కూడా షీఈ్ ఏ సౌత్ ఇండియన్. యాక్చువల్ ఒక డైలాగ్ ఉంది, అది మిస్ అయిపోయింది. కజిన్స్ అడుగుతారు క్యా అయ్యి అని, అంటే సిన్స్ బాబీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలుగు స్టైల్ మే పూజ కరారి అని. అది లెంత్లో అవసరం లేదు, ఆమె చేయిస్తుంది అర్థమవుతుంది కదా అని చెప్పి తీసేసినాం. ఓకే. నథింగ్ మచ్ టు రిలేటెడ్ టు పాలిటిక్స్. సందీప్ ఈజ్ వెరీ ఫార్ నోవేర్ రిలేటెడ్ టు పాలిటిక్స్. బట్ సందీప్ గారు ఈ స్పిరిచువల్ అంటే గుడికి వెళ్ళడం కానీ అలా స్పిరిచువలా, లేకపోతే ఎలా స్పిరిచువల్ ఆయన? చూడండి, ఈజ్ గాడ్ ఫియరింగ్ పర్సన్. ఈ బిలీవ్స్ దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్ మేకింగ్ అస్ వర్క్ అనేది. అట్లా టోటల్లీ అగేన్స్ట్ ఏం కాదు. బిలీవ్స్ ఇన్ గాడ్. అండ్ పార్లమెంట్లో సందీప్ గారికి కాంట్రవర్సీస్, మీకు కాంట్రవర్సీస్ అంటే అర్జున్ రెడ్డి దగ్గర నుంచి నార్మలే. బట్ ఇప్పుడు ఒక లెవెల్ పార్లమెంట్లో కూడా మీ గురించి మాట్లాడుతున్నారు, సినిమా గురించి మాట్లాడుతున్నారు. యూ ఆల్వేస్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ రాజ్యసభ మెంబర్స్ ఐ గెస్. ఫస్ట్ విహెచ్పి గారితోనే, ఇప్పుడు ఈ అమ్మాయి రంజిత అని షీ డిడ్ దట్ రైట్. యా ఐ డిడ్ లుక్ ఎట్ హర్ ప్రొఫైల్. లుక్స్ లైక్ షీ ఈజ్ అ లోక్సభలో కూడా ఒకటి రెండు సార్లు గెలిచింది ఆమె. బట్ she said that intermediate first year and her daughter, I think she shouldn't go to the theater first of all. I mean 16, 17 first year and 16, 17 ఉంటారు. I'm actually rule ప్రకారం లోపటికే పోవద్దు. It's their bad to send young girls into the theater because we know that, like, everybody knows that it's a A-rated movie. Violence ఉంటుంది అన్నీ చెప్పినాం కదా ముందే. It's not something మనం ఏదో పిల్లల సినిమా తీసుకుపోతా అని చెప్పి ఏదో చూపించలేదు కదా.